వెల్కమ్ టు కమాండో టీవీ. నేను మీ ముంజేటి. తెలంగాణ రాజకీయాలు ఒక్కసారి వేడెక్కాయి. రేవంత్ రెడ్డి వర్సెస్ కొండా సురేఖ చర్చే ఇప్పుడు ప్రతి గ్రామం స్థాయి నుంచి రాజధాని వరకు పాకింది. సురేఖ వెనక తగ్గుతారా, రేవంత్ రెడ్డి వెనక తగ్గుతారా? అధిష్టానం ఎవరి మీద గట్టి వేటు వేస్తుంది, లేదా అధిష్టానం ఎవరి మీద ముట్టికాయ వేస్తుంది, ఎవరిని ఒప్పిస్తుంది, ఎవరిని నొప్పిస్తుంది? ఇది ఇప్పుడు తెలంగాణలో పెద్ద చర్చ. కొండా సురేఖ ఆల్మోస్ట్ ఆమె ఈరోజు ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె కుమార్తె నేరుగా ముఖ్యమంత్రిని విమర్శించిన తర్వాత కొండా సురేఖ డిఫెన్స్లో పడి ఆమె ఈరోజు ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే నా కూతురుతో నాకేం పని, ఆమె వేరు నేను వేరు అని ఒక స్టేట్మెంట్ వచ్చింది. కానీ అది ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. కొండా సురేఖ కుమార్తె, కొండా సురేఖ ఫ్యామిలీ, కొండా సురేఖ కుమార్తె వేరే పార్టీలో లేదు, ఆమెకు ఒక నేపథ్యం లేదు. కొండా సురేఖ కూతురుగానే ఆమెకు తెలుసు. ప్రతి స్టేట్మెంట్ కూడాను కొండా సురేఖ స్టేట్మెంట్గానే భావిస్తుంది తెలంగాణ సమాజం. కాబట్టి కొండా సురేఖ వర్సెస్ రేవంత్ రెడ్డి అనేది అందరికీ తెలిసిన వాస్తవమే. అయితే ఇప్పుడు అధిష్టానం ఎవరిని తగ్గిస్తుంది? రేవంత్ రెడ్డిని ఒప్పిస్తుందా, లేదు కొండా సురేఖని తీసేస్తుందా? ఇప్పుడు కొండా సురేఖని ఖచ్చితంగా పార్టీ నుంచి బహిష్కరిస్తుందని ఒకవైపు, మరొకవైపు భారతీయ జనతా పార్టీలోకి చేరిపోతుందని మరొకవైపు, ఇది ఇప్పుడు రాజధాని హైదరాబాద్లో పెద్ద హాట్ టాపిక్. అయితే కొండా సురేఖ కాంగ్రెస్ నుంచి బయటపడి ఇంకో పార్టీలోకి వెళ్తుంది అని ఎవరైనా అనుకుంటే ఆమె గతం చూస్తే నిజమనిపిస్తుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి ఆమె మారిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ప్రతి చోట కూడాను ఆమెకు అవమానం జరిగినప్పుడు మాత్రమే పార్టీ మారుతుంది తప్ప ఏదో లబ్ధి కోసం కాదు. ఆమెకు అవమానం జరిగితేనే ఆ అహంభావం ఆమె పార్టీలో మొదటి నుంచి చూపిస్తున్నారు ఆమె. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి జనరల్గానే మహిళా ప్రజాప్రతినిధికి గౌరవించే మనిషి. కొండా సురేఖ విషయంలో ఆయన ఆలోచన అనుకునే మనకు తెలియదు. కాకపోతే మీరు అధిష్టానం ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని ఒప్పించి కొండా సురేఖని క్షమిస్తుందా అని మాత్రం భావించడానికి లేదు. ఎందుకంటే కొండా సురేఖని క్షమించే పరిస్థితి లేదు. అట్ ద సేమ్ టైం కొండా సురేఖ క్షమించమని అడిగే పొజిషన్ కూడా ఆమెది కాదు. కాబట్టి రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అనే పరిస్థితి ఉంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి మనం మాట్లాడదాం. మీకు కేసీఆర్ టీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, 2 టర్ములో గెలిచిన తర్వాత, అధికారంలో ఉన్న తర్వాత ఆల్మోస్ట్ కనుమరుగైపోయింది కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ మళ్ళీ కేసీఆర్ని ఓడించి అధికారంలోకి వస్తుంది అనుకున్న పరిస్థితి వచ్చినప్పుడు కాంగ్రెస్ కాకుండా బీజేపీ వస్తుంది అనుకునే రోజులు అవి. అట్లాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ముందుకొచ్చి ఎంటైర్ తెలంగాణలో పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చి అధికారంలో కూర్చోపెట్టిన ఘనత రేవంత్ రెడ్డిది. ఇందులో సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ నో హ్యాండ్, అది అందరికీ తెలిసిందే. సో సింగిల్ హ్యాండ్తో అధికారాన్ని తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి. కారణం ఆయన కేసీఆర్ మీద ఒంటికాలతో లేచిన నేపథ్యం మొదటి నుంచి ఉంది. కేసీఆర్ అంటే భయపడని వ్యక్తి రేవంత్ రెడ్డి. సీనియర్ రాజకీయ నాయకులు అందరూ కూడాను కాంగ్రెస్లో జవసత్వాలు ఉడికిపోయిన తర్వాత యువరక్తంతో వచ్చాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు అతని స్పీడ్ని, అతని దూకుడిని, అతని స్థాయిని ఇంకొక రాజకీయ నాయకుడు తెలంగాణలో మనకు కనిపించట్లేదు. జనరల్గానే కాంగ్రెస్ పార్టీలో ఒక మోస రాజకీయాలు నడుస్తూనే ఉంటుంది. అంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఎవరైతే ముఖ్యమంత్రి స్టేజ్లో ఉన్నారో ఆయన్ని దించినంత వరకు నిద్రపోయిన ఒక వర్గం ప్యారలల్గా నడుస్తూనే ఉంటుంది. మీకు ఇప్పుడు కనీసం 3 ఏళ్ళు అయింది దగ్గర. ఈ 3 ఏళ్ళలో అలాంటి శక్తి అక్కడ మనకు కనబడలేదు. కానీ ఈ కొండా సురేఖ తర్వాత ఇది మళ్ళీ అట్లాంటి శక్తి ఏమైనా కాంగ్రెస్ పార్టీలో పొడచూపిందా? ఆమె వెనక ఎవరైనా సీనియర్స్ ఉన్నారా? వాళ్ళు ఎవరైనా ఈమెని ఉసుగొలుపుతున్నారా? అటువంటి సీనియర్ నాయకత్వం ఎవరైతే ఉందో ఆ నాయకత్వంలో ఉన్న అసంతృప్తి కొండా సురేఖ నోటి నుంచి వచ్చిందా అన్నది ఇప్పుడు ఒక హాట్ టాపిక్. ఒకవేళ అదే నిజమైతే కాంగ్రెస్లో సహజ గుణంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసమ్మతి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎదుర్కోవాల్సిందే. అయితే రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి ఈరోజు వచ్చేస్తున్నారు కనుక ఆయన దీని మీద మనసు కేంద్రీకరించి కొండా సురేఖ విషయంలో ఏం పట్టుబడతారనేది మనం చూడాలి. అయితే ఆయన కళ్ళు నెత్తికెక్కాయి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న మాటను ఆయన భరించే పరిస్థితి లేదు. అట్ ద సేమ్ టైం ఆయన సీనియర్ రాజకీయ నాయకులు ఎవరినన్నా సరే క్షమించే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అధికారాన్ని పార్టీ నిలిచిపెట్టిన ఘనత ఆయనకు ఈ రోజుకి ఉంది. అదే స్థాయి రాహుల్ గాంధీ మనసులో కూడా ఉంది,
అలాగే సోనియా గాంధీ మనసులో ఉంది, ప్రియాంక గాంధీ మనసులో ఉంది. సో వాళ్ళ హృదయాల్లో కాంగ్రెస్ అధిష్టానం చేతిలో రేవంత్ రెడ్డి సేఫ్గానే ఉన్నాడని అనుకోవాలి. ఇప్పుడు అతని వ్యతిరేక వర్గం కొండా సురేఖ పేరుతో కానీ మరొక సీనియర్లు ఎవరన్నా సరే రేవంత్ రెడ్డిని దించేద్దామన్న ఆలోచనలు ఏమైనా ఉంటే అది కేంద్ర ప్రభుత్వం వాటిని ఎంత మాత్రం సపోర్ట్ చేయదు. సో రేవంత్ రెడ్డి సేఫ్, అందులో డౌట్ ఏమీ లేదు. కాకపోతే ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో, వ్యతిరేక శక్తుల పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ఆ వ్యతిరేక శక్తులు కనుక ప్రతిపక్షం వైపు వెళితే, అది బీజేపీ వైపు వెళ్తే లేదు టీఆర్ఎస్ వైపు వెళితే, అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా అన్నదే పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఒకవేళ కొండా సురేఖ గారు కనుక బీజేపీలోకి వెళ్ళారనుకోండి, అప్పుడు బీజేపీ పార్టీ ఖచ్చితంగా వరంగల్ వరకు బలపడుతుంది. అలాగే కొండా సురేఖ మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్తుంది అనుకోండి, ఖచ్చితంగా ఆ పార్టీ సింహభాగం ఆమెకి మంచి హోదా ఇస్తుంది ఖచ్చితంగాను. ఎందుకంటే ఈరోజు కొండా సురేఖకి అలాంటి ఒక వ్యాఖ్యం బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తుంది. ఒక మహిళా నాయకత్వం అక్కడ లేదు. మీకు కవిత గారు పార్టీ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఒక మహిళా రోల్, కీలకమైన మహిళా రోల్ అక్కడ కనిపించట్లా. మీకు ఎవరైతే కవిత బయటకు వెళ్ళిన తర్వాత మీకు అంత స్థాయిలో ఒక ప్రజాకర్షణ గల ఒక మహిళా నాయకురాలు బీఆర్ఎస్లో లేదు. ఒకవేళ కొండా సురేఖ కనుక బీఆర్ఎస్లోకి వెళ్తే ఆ లోటు ఖచ్చితంగా తీరుతుంది. అలాగే మరి బీజేపీలో వచ్చినా సరే కొండా సురేఖ గారు తన స్థాయిని బీజేపీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఈ రెండు పార్టీలు కూడా ఆమెని అట్రాక్ట్ చేయడానికి ఖచ్చితంగా ఈ పార్టీకి మంత్రాలు ప్రారంభించి ఉంటారు. బీజేపీ అయితే ఆ స్థాయిలో ఇప్పటికీ మంత్రాలు స్టార్ట్ అయింది. కాకపోతే అధిష్టానం అలా ఆమెని స్వేచ్ఛగా వదిలేస్తూ వెళ్ళిపోతే వెళ్ళిపో అనేటట్టుగా ఈరోజు చేస్తుందా, లేదు రేవంత్ రెడ్డి నుంచి ఒప్పిస్తుందా, ఇది మనకున్న బిగ్ క్వశ్చన్.